హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 మీకు బాగా అన్ని విధాలుగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే అమృత్సర్ ట్రిప్ వేసామండి. ఒక 2 days కోసం మా బ్రదర్స్ వాళ్ళు వచ్చారు ఊరు నుంచి. వాళ్ళతో పాటు అలాగా తిరిగి వద్దామని ఒక 2 days కోసం అయితే మేము రెడీ అయిపోయాం. ఇది జలంధర్ సిటీలో ఉన్న రైల్వే స్టేషన్. ఈ జలంధర్ నుంచి అమృత్సర్కి 1 hour జర్నీ అండి. మేమైతే ఒక 30 minutes ముందునే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ జర్నీ కొంచెం మాకు స్పెషల్ అని అనుకోవాలండి. ఎందుకంటే 2025లో ఇది మాకు ఫస్ట్ జర్నీ అన్నమాట. ఇంకా స్టేషన్కి వచ్చి కాసేపు కూర్చొని మా బాబుతో అలాగా టైంపాస్ అయితే చేసేసాం. ఇంకా మేము ఫొటోస్ దిగే లోపల అయితే ట్రైన్ అయితే వచ్చేసిందండి. ట్రైన్ నేము షానే పంజాబ్ అండి. ఇది జలంధర్లో 12:50కి స్టార్ట్ అయ్యి అమృత్సర్లో 2:15కి అట్లా దించేస్తుంది. మా ట్రిప్కి ఇది సౌకర్యంగా అనిపించింది. అమృత్సర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ రైల్వే స్టేషన్ కూడా పెద్దదేనండి. ఇంకా బయటకు వచ్చి లైట్గా లంచ్ అది చేసి ఇంకా అక్కడ నుంచి ఒక ఈ రిక్షా అది మాట్లాడుకొని డైరెక్ట్ మన గెస్ట్ రూమ్స్కి అయితే వచ్చేసామండి. ఇవేనండి ఆర్మీ గెస్ట్ రూమ్స్. మా వారు కోర్స్ మేట్ ఒక ఆయన ఇక్కడ అమృత్సర్లోనే పోస్టింగ్లో ఉన్నారనమాట. ఇప్పుడు ఆయనకి ముందు ఫోన్ చేస్తే ఈ గెస్ట్ రూమ్స్ అవి బుక్ చేసి పెట్టారు మా కోసం. మేమైతే 2 గెస్ట్ రూమ్స్ అయితే తీసుకున్నామండి. ఈ రూమ్ వచ్చి మా బ్రదర్స్ వాళ్ళు తీసుకున్నారు. అన్నీ చాలా సౌకర్యంగా ఉంటాయండి ఇక్కడ. ఇంకా వింటర్ కదా, చలి ఎక్కువ ఉంటుంది. గ్రీజరు, టీవీ, ఇంకా చిన్న ఫ్రిడ్జ్, ఇంకా కబోర్డ్స్, క్లాత్ కోసం, ఇంకా ఒక చిన్న బాల్కనీ అండి. ఒక చిన్న ఫ్యామిలీ స్టే చేయడానికి అయితే సరిపోతుంది ఈ గెస్ట్ రూము. ఇది మేము మా ఫ్యామిలీ ఉండడానికి ఈ గెస్ట్ రూమ్ అన్నమాట. చూడండి, చిన్న ఫ్రిడ్జు. సమ్మర్ టైంలో చాలా సౌకర్యంగా ఉంటాయండి. ఇక్కడ అమృత్సర్లోనే ఆర్మీ ఏరియాలో ఉండే గెస్ట్ రూమ్స్ అన్నమాట ఇవి. మా వాడైతే అప్పుడే స్టార్ట్ చేసేసాడు. ఇంకా టీవీ, స్నాక్స్. మేము అలాగా కాసేపు రెస్ట్ తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దగ్గరలో ఉండే పుత్లీఘర్ మార్కెట్ ఉంటుందంట. ఇక్కడ ఒక 2 kilometers దూరంలోనే. అక్కడికైతే రెడీ అయిపోయామండి వెళ్ళడానికి. ఇంకా ఈ రిక్షా అయితే బాగుంటుంది. అన్ని విధాలుగా చుట్టుపక్కల ఏమున్నాయో ఏంటో మనకి కొత్త కదా సిటీ, అన్నీ చూడడానికి బాగుంటుందని చెప్పి ఈ రిక్షా అయితే మాట్లాడుకున్నాం. ఇది వెజిటేబుల్ మార్కెట్ అండి. అన్నీ ఉంటాయి, వెజ్, నాన్ వెజ్, ఇంకా నేను ఫుట్వేర్ అని, క్లాత్స్ అని, అన్నీ పర్వాలేదు. పెద్ద మార్కెటే. మనకు సదర్ మార్కెట్ ఎలాగో ఇక్కడ ఈ పుత్లీఘర్ మార్కెట్ అన్నమాట. ఇక్కడే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి కత్తి కావాలంటేనే ఇక్కడ చూస్తున్నారు. అయినా ఇక్కడ ఇంకేమీ సెట్ అవ్వకపోవడం, ఇంకా తర్వాత ఎక్కడైనా తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే మేము వాక్ చేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ వాక్ చేసుకుంటూ అయితే మన గెస్ట్ రూమ్స్కి అయితే బయలుదేరిపోయాం. అక్కడ నుంచి మా గెస్ట్ రూమ్స్ ఎదురుగా ప్యాంథర్ కాంప్లెక్స్ అని ఒకటి ఉందన్నమాట. అందులో ఫుడ్ కోర్ట్ అని, ఆ ఫుడ్ కోర్ట్లో ఇంకా లైట్గా డిన్నర్ చేసేసి ఇంకా నైట్ టైం అక్కడ మంచిగా రెస్ట్ తీసుకొని బాగా పడుకొని మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఐకాన్ టెంపుల్, మన గోల్డెన్ టెంపుల్కి అయితే మేము రెడీ అయిపోయామండి.
ఇవన్నీ ఇక్కడ ఉండే ఆర్మీ గెస్ట్ రూమ్సే. ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉందండి. చూడండి ఫాగ్ ఎలా పడుతుందో. మార్నింగ్ 8:45 అయిందనమాట. 8:45కి అట్లా మేము అక్కడికి వెళ్ళాము. లైట్గా టిఫిన్ చేద్దామని వెళ్ళాము, కానీ అక్కడ ఇంకా టైం తక్కువ అవడంతో ఇంకా అక్కడ ఏమీ లేదు, ఇంకా రెడీ అవ్వలేదన్నమాట. ఇంకా అక్కడ నుంచి పక్కనే ఇంకా ప్యాంథర్ కాంప్లెక్స్లోనే పక్కనే బేకరీ ఒకటి ఉంటే, ఇంకా ఆ బేకరీ దగ్గర కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నాం. బిస్కెట్స్ అని, కేక్స్ అని తీసుకున్నాం. ఇంకా అక్కడ తీసుకుని అక్కడ నుంచి అయితే కాసేపు అక్కడ తిరిగి పట్టుకొని రూమ్కి అయితే వచ్చేసాం. మా వారి కోర్స్ మేట్ ఆయన చాయ్ తీసుకొచ్చారండి. వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నారు ఇక్కడ. అక్కడ నుండి చాయ్ తీసుకొచ్చారు. ఇంకా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి అయితే మేము మన టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి. టెంపుల్ విశేషాలన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.